హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఏంటంటే రీసెంట్గా నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు గమనించిన విషయం. మామూలుగా ఒక అబ్బాయి, ఒక 23 ఇయర్స్ అబ్బాయి వాళ్ళ మదర్ని తీసుకొని హాస్పిటల్కి వచ్చారు. హాస్పిటల్కి వచ్చినప్పుడు నేను వెళ్ళాను. అక్కడ పక్కన కూర్చున్నాం అనమాట. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పిలుస్తూ ఉంటారు కదా నేమ్స్, క్యూలో పిలిచినప్పుడు వాళ్ళ మదర్ నేమ్ పిలిచారు. అప్పుడు వాళ్ళ మదర్ లోపలికి వెళ్తుంది. ఈ అబ్బాయి మాత్రం ఫోన్లో షార్ట్స్ చూసుకుంటూ కూర్చున్నాడు. ఆమె వెళ్ళింది. అప్పుడు నేను అడిగాను, మీరు తను మీ మదరా తీసుకొని వచ్చారా అని. అవును. సరే, మరి ఇంటి నుంచి ఇక్కడి వరకు తీసుకొని వచ్చారు కదా, హాస్పిటల్ వరకు, మరి ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళొచ్చు కదా, తన ప్రాబ్లం ఏంటో తెలుసుకోవచ్చు కదా, తను ఏ విధంగా తొందరగా క్యూర్ అవుతుందో డాక్టర్ని అడగొచ్చు కదా. ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు ఎందుకు మీరు కన్సల్టెన్సీ రూమ్లోకి వెళ్ళట్లేదు అని నేను అడిగాను. అడిగితే అబ్బాయి ఏమనలేదు. లోపలికి వెళ్ళాలి కదా, తన ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి కదా, అప్పుడు తను లోన్లీగా ఫీల్ అవుతుంది కదా అని నేను అడిగాను. అబ్బాయి ఏమనలేదు. మళ్ళీ తర్వాత, ఒకవేళ నీకే ఫీవరో స్టమక్ పెయిన్ వస్తే మీ మదర్ ఇలాగా ఇక్కడ వరకు తీసుకొచ్చి లోపలికి రాకుండా ఉంటుందా అని అడిగాను. లేదు, నాతో పాటు డాక్టర్ వరకే వస్తుంది అని అన్నాను. అప్పుడు నువ్వు కూడా వెళ్ళాలి కదా, నీ బాధ్యత కదా అని నేను అన్నాను. అప్పుడు అబ్బాయి లోపలికి వెళ్ళాడు. తర్వాత వాళ్ళ మదర్ బయటకు వచ్చేసి నాకు థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది. ఇట్లా తనే కాదు, చాలామంది, చాలా వరకు మనము అబ్జర్వ్ చేస్తే హాస్పిటల్ వరకు వస్తారు, కానీ లోపలికి మాత్రం వెళ్ళరు. వెళ్ళండి, వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతారు. పేరెంట్స్ వాళ్ళు మిమ్మల్ని చిన్నప్పుడు ఎంత బాగా చూసుకున్నారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీ బాధ్యత అది. వాళ్ళకి ఎప్పుడైతే హెల్త్ ఇష్యూ ఉంటుందో వాళ్ళని కన్సర్న్గా చూసుకోండి. వాళ్ళతో పాటు లోపలికి వెళ్ళండి. వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది, ఎట్లయితే తొందరగా క్యూర్ అవుతుంది. కొంతమంది పేరెంట్స్కి మందులు ఎలా వేసుకోవాలో తెలీదు. అప్పుడు ఏ మందు ఏ టైంకి వేసుకోవాలో తెలియదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఒక బాక్స్లో ఆ మందులు ఏ టైంకి వేసుకోవాలో దానిపైన నెంబర్ రాయండి. పొద్దున ఎన్ని గంటలకు ఆ నెంబరు, మధ్యాహ్నం తిన్న తర్వాత ఏదో ఒక గుర్తులాగా బాక్స్ పైన మార్క్ చేస్తే వాళ్ళు వేసుకోవడం, మీరు దగ్గరున్నా లేకున్నా వాళ్ళకి వేసుకోవడానికి ఈజీ అవుతుంది. కాబట్టి మీరు దగ్గరుండి కేర్ తీసుకోండి. మీ పేరెంట్స్ బాగుంటేనే కదా మీకు బాగా సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ని ఎప్పుడూ, వాళ్ళ హెల్త్ని, పేరెంట్స్ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకండి. వాళ్ళు బాగుంటేనే మీరు బాగుంటారు. ఓకేనా? థ్యాంక్ యూ.